ఫ్రెండ్స్, టోటల్లీ మేమైతే దోశ రెసిపీస్ చూపించబోతున్నాం కదా. మరి డిఫరెంట్ దోశలు అయితే వేస్తున్నాం. ఆ డిఫరెంట్లోనే ఇది వచ్చేసి ఉప్మా దోశ. దోశ వేసిన తర్వాత ఉప్మా దోశలో యాక్చువల్లీ నేనైతే ప్రతి దోశకు వచ్చేసి ఇలా ఆయిల్ అయితే ముందుగానే వేసుకుంటాను. సో ఇదైతే రవా ఉప్మా చేసిందనమాట. ఇలా రవా ఉప్మా అనేది దోశ పైన వేసుకుంటున్నా. దోశ పైన వేసుకొని ఇలా టోటల్లీ ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.